ఇప్పుడు మీ ఎంతమంది ఉంటారు మీ పిల్లలు? 3 అమ్మాయిలు. బట్టల షాప్లో పనిచేస్తూ అంటే ఓకేనా ఫ్యామిలీ? ఫ్యామిలీ ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది, చేయాలి, వాళ్ళ గురించి తప్పదు కదా. ఓకే. ఇవన్నీ కష్టాలు బయటకు వెళ్ళినామంటే ఆడపిల్లని ఎన్నో విమర్శిస్తుంటారు బయట. ఎన్ని సమస్యలతోటి వస్తే ఇంత దూరం రావాలి అనేది సమాజానికి తెలియదు కదా. ప్రతి ఆడపిల్ల బయటకు వెళ్తే ఏదో సమస్యలు అంటారు, కానీ మనం ఎంత కష్టంతో ఇక్కడ వచ్చి వెళ్ళిపోతాం అనేది వాళ్ళకి తెలియదు. ప్రతి విమర్శలు ఎంచుకున్నాం అంటనే ఉంటారు. ఎన్ని సమస్యలతో ఇంతవరకు వచ్చినంటే నాకు సపోర్ట్ లేకున్నా ఎన్ని కష్టాలు పడి ఇంత దూరం వచ్చిన. అంతే, మీ హార్డ్ వర్క్ మీకు తెలిసి ఉంటుంది. అనే వాళ్ళకి ఏముంటుంది చెప్పండి. చాలా మంది చాలా ఇబ్బందులుగా మాటలు అన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు, అయినా తొక్కుకుంటూ ఇక్కడ వచ్చేసిన. కానీ వీళ్ళందరికీ మీ పాటతో సమాధానం. మీరు ఎప్పుడైతే యూట్యూబ్లోకి వచ్చి పాడుతున్నారో వాళ్ళందరూ నోటి మీద ఏలేసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అక్కడికే ఆగిపోయారు. మిమ్మల్ని అన్నవాళ్ళు వాళ్ళ ఇంటి వరకే, వాళ్ళ గ్రామాన్ని వరకే ఆగిపోయినారు. కానీ ఇవన్నీ దాటేసి మీరు వచ్చినారు. ఇక్కడ మీరు గొప్పగా ఫీల్ అవ్వాల్సిన విషయం కదా. ఇట్లా ఇప్పుడు మనసులో స్వభావం పైన గురించి, మనసుల గురించి కానీ ఏమన్నా ఒక సామాజిక గీతం. పుడమి తల్లిరా పురుడోస జన్మరా, ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా, ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా, మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా, పసిపాపలని చూడకుండానే చిదిమేసిన కసాయి కొడుకులు, కన్న తల్లికే కడుపు కోతలా కాల్చి చంపిన రావందు మూకలు, నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు, నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు, పుడమి తల్లిరా పురుడోస జన్మరా, ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా, గడప దాటిన గాడ పిల్లలు దరికి చేరని మగువలెందరో, కట్టుకున్నోడే ఓ కాలయముడిలా కాల్చి చంపిన అడిగినోడలేడుగా, 4 గోడల్లో నలుగుతున్న మగువలు, ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో, 4 గోడల్లో నలుగుతున్న మగువలు, ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో, పుడమి తల్లిరా పురుడోస జన్మరా, ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా. మీకు పాటలు నేర్పించిన మీ గురువు ఎవరు మేడం? నేనే నేర్చుకున్నా. మీరే నేర్చుకున్నారా? ఉంటాలంట చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడే. మీరు వాడుతుంటే ఒక వైబ్ ఇట్లా వస్తుంది తెలుసా, ఒక ఫీల్డ్లోకి తీసుకెళ్తున్నారు. మీ గొంతులో అది ఉంది, చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలలో చూస్తుంటాం సింగర్స్ని, వాళ్ళు తినకుండా తాగకుండా గొంతును కాపాడుతూ ఇట్లా వాడలేరు. అయినా మీరు పని చేస్తూ ఇష్టం ఉన్నది తింటూ మీ కాయ కష్టం చేసుకుంటూ మరి ఇంత అద్భుతంగా పాడుతున్నారంటే ఇది శ్రమశక్తిలోనే, శ్రమతోనే సాధ్యమవుతుంది. శ్రమకు పాటకు ఉన్న బంధం ఇది. సో చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు లేచి ఎగరాలి, అసలు పాటలు పాడాలి. ఇప్పుడు మీ ఇద్దరు నాన్ స్టాప్గా. వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు, మా త్యాగతనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం కోరు దండం పెడుతాం, వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, ఆంధ్ర దోపిడి చూసి అక్కి పిడుగులైన వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిర్రు
సాగానంపిన తల్లి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఓకే, చాలా అద్భుతంగా వాడుతున్నారు. మంజుల గారు, మీరు ఇంట్లోనే ఉంటారా, ఏమైనా పనులు చేస్తుంటారా? ఇంట్లోనే. మీ లైఫ్ బాగుందండి. ఓకే, అంటే నార్మల్గా పని చేస్తూ పాటలు పాడుతుంటారు చూసిన పొలాలలో, అటువంటి పాటలు ఏమైనా ఒకసారి పాడండి. పల్లె పల్లెన పల్లేరు మొలిసే తెలంగాణలోనా మన పంట సేలలోనా పల్లె పల్లెన పల్లేరు మొలిసే తెలంగాణలోనా మన పంట సేలలోనా పాత గోడలు పందిరి గుంజలు సినాబోయినాయి ఇండ్లు దుమ్మురేగినాయి చెట్టు మీద ఆ పిటాలే గురవు సేద బాయిలో ఊతలుగవు పచ్చ పచ్చనోళ్ళు పలుగురాళ్ళు తేలినాయి పని పాటలేక ప్రజలు తల్లాడిల్లినారో దండెగడాలు ఎండి పోగులు మొల తాడులు గునక పోగులు ఉన్నదంతా అమ్మి కనిపించనూరు నిడిసి పొట సేత బట్టి బ్రతుక బయలెల్లినారో పల్లె పల్లెన పల్లేరు మొలిసే తెలంగాణలోనా మన పంట సేలలోనా పల్లె పల్లెన పల్లేరు మొలిసే తెలంగాణలోనా మన పంట సేలలోనా. చాలా చాలా అద్భుతంగా వాడుతున్నారు. సిద్దిపేట అంగట్ల సీరలున్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకలున్నాయట, సీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, సీరదస్త సిక్కులొలకవే, సిలక తీరు నువ్వు నవ్వవే, సీరదస్త సిక్కులొలకవే, సిలక తీరు నువ్వు నవ్వవే. కరీంనగర్ జిల్లా ముత్యంపేటల మావిడి తోట కొండగట్టుల గుండె కోత మావిడి పళ్ళు, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, పళ్ళు దత్త పాశముండవే, ఇద్దరము కలిసి తిందమే, అబ్బా పళ్ళు దత్త పాశముండవే. ఇంకేదైనా జానపదాలు వాడండి మేడం. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా పుట్టిన నీ అమ్మ దేష్టనంటున్నారా ఈ పాడు లోకంలో అమ్మ హీనంగా చూస్తున్నారా ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడనంటున్నారా నన్నేమో పాడుదని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఎరిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని కడుపులోనే ఆడబిడ్డంటే అమ్మా కరగదీస్తున్నారా నువ్వు కరగదీస్తున్నారా. ఓకే 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 మీనా గారు, ఇప్పుడు ఒక మంచి తెలంగాణ ఉద్యమంలో అసలు బాసిన అమరవీరుల పైన ఒక మంచి పాట. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదటి రాతలు రాసేవో బ్రహ్మదేవ తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా తెలిసుంటే చెట్టంత నా కొడుకును తెలిసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చి ఇవ్వగలవా నీ మహిమలు రాతి
బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదటి రాతలు రాసేవో బ్రహ్మదేవ తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా పువ్వులో పువ్వునై నీ పూజ చేసా నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నువ్వని మొక్కి ధీమాగవు తొలుసూరు కొడుకని ఈశ్వరా తొలుసూరు కొడుకని ఈశ్వరా నీ పేరు పెట్టుకుంటి శంకరా అందుకే వేశావ ఈ శిక్షను అందుకే వేశావ ఈ శిక్షను నా కొడుకుపై నచ్చలేటని మచ్చను రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదటి రాతలు రాసేవో బ్రహ్మదేవ తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. నైస్ అండి.